హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా బిజీ వల్ల అసలు వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను. అందుకనేసి ఇప్పుడు ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మేము కంచికి వెళ్ళామన్నమాట. అంటే సంక్రాంతికి ఊరికి వచ్చినప్పుడు సంక్రాంతి తర్వాత ఒక 2 days అక్కడే ఉండి కంచి అండ్ గోల్డ్ షాపింగ్ చేసేసి ఫినిష్ చేసుకొని ఒకేసారి బెంగళూరు వచ్చేయాలని ఇలా కంచికి అయితే వెళ్ళాము. ఇంకా గ్రూప్ రేస్ ఉంది కదా, దానికోసమే షాపింగ్. మమ్మీ వాళ్ళు ఇంకా చీరలు నగ అంతా తీసియాలి కాబట్టి దానికోసమే వెళ్ళి ఫినిష్ చేసుకొని ఒకసారిగా బెంగళూరు వెళ్ళిపోతే ఆ తర్వాత ఇంటి పనులంతా దగ్గరుండి చూసుకొని ఫినిష్ చేయించుకునేవచ్చు. మళ్ళీ తిరిగే పని ఉండదు అనేసి ఇలా అయితే కంప్లీట్ చేసుకొని బెంగళూరు అయితే వచ్చేసాము. సో ఇక్కడ శారీ సెలెక్షన్ మనకు తెలిసిందే కదా. మనము ఫస్ట్లో కూడా నచ్చేసినా కూడా మనము లాస్ట్ వరకు చూస్తూనే ఉంటాం. ఎందుకంటే ఏమో చూస్తూ ఉండే కొద్దికి మనకు నచ్చుతుందేమో అనేసి చూస్తూనే ఉంటాము. అది మన ఆడవాళ్ళ పిచ్చి అనుకోండి. ఈసారి కంచిలో మాత్రం ప్రైసెస్ కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి, కానీ శారీస్ మాత్రం చాలా బాగానే ఉన్నాయి కలెక్షన్స్. ప్రతిసారి ఓల్డ్ డిజైన్ లాగే అనిపిస్తుంది, బట్ ఈసారి కలెక్షన్ అంతా కూడా కొత్తగా అనిపిస్తుంది. అండ్ సెల్ఫ్ శారీస్ ఎక్కువ వచ్చాయన్నమాట. నేను ఈసారి మాత్రం సెల్ఫే తీసుకున్నాను ఒక 2 శారీలు. ప్రతి ఒక్కటి కాంట్రాస్ట్ అని పోతే ఉండే కలర్సే ఉంటుంది కాబట్టి సెల్ఫ్లో తీసుకున్నాను అనమాట. సో ఇంకా మమ్మీ ఆల్మోస్ట్ సెలెక్ట్ చేసి పెట్టేసింది. శారీస్కైనా గోల్డ్కైనా మమ్మీ ఉండాల్సిందే నాకు పక్కన. మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మెన్షన్ చేశాను. సో అలా ఇంకా చూడండి, శారీస్ చూసి అలసిపోయాం. లాస్ట్కి కొన్ని శారీస్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను. అందులో ది బెస్ట్ ఏది అని తీసుకుందాం అనేసి. సో ఇంకా ఈ శారీ వచ్చేసి బాగుందని పెట్టాను, కానీ మనకు సెట్ కాలేదు. మమ్మీకి బాగా సెట్ అయింది. మమ్మీ వేసుకుంటూ కూడా చాలా బాగుంది అనేసి ఇంకా మేము పెట్టే శారీగా మమ్మీకి అయితే తీసిచ్చి ఇంకా కంచిలో శారీ షాపింగ్ చేసుకుని అయితే వచ్చేసాం. ఇది నెక్స్ట్ డే గోల్డ్ షాపింగ్కి వెళ్ళామన్నమాట. అక్కడే తమిళనాడు దగ్గర పల్లెపట్టు అనేసి ఒక ఊరు ఉంది. అక్కడ సుమంగళి అని గోల్డ్ షాప్ ఉంది. మేము ఎప్పటి నుంచో గోల్డ్ అంతా అక్కడే కొంటాము. నేనైనా సరే, మమ్మీకైనా అండ్ మా అమ్మమ్మ వాళ్ళు ప్రతి ఒక్కరు మేము అక్కడే కొంటాము. మాకు అక్కడ మేకింగ్ ఛార్జెస్ అదంతా కూడా తక్కువ అవుతుంది అని తెలిసిన వాళ్ళు కాబట్టి. అండ్ గోల్డ్ కూడా ప్యూర్ అనిపిస్తుంది నాకు. లైక్ ఇక్కడంతా నాకు అలవాట్లేదు, కానీ చిన్నప్పటి నుంచి అక్కడే కొంటున్నా. చిన్న కమ్మల నుంచి కూడా అక్కడే తీసుకుంటాం కాబట్టి రెగ్యులర్గా పెద్ద హారం తీసుకోవాలి కాబట్టి ఇంకా అక్కడికే వెళ్ళి తీసుకున్నాను అనమాట. యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి, బట్ బాగున్నాయి. నేను ప్రతి ఒక్కటి ఇంకా వేసి చూస్తూ ఉన్నాను. 80 grams నుంచి 110 grams వరకు చూసాను చైన్ మాత్రమే. బట్ నాకు మనకు సాటిస్ఫాక్షన్ ఉండేదే తీసుకోవాలి కదా. గ్రామ్స్ వైజ్ పైకి వెళ్దామంటే డిజైన్ నచ్చకపోతే నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. సో ఇంకా ఇది చోకరు ప్లస్ చైన్ అంతా కూడా సెట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూస్తూ ఉన్నా. నేను చోకర్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇవంతా చూసారా, టెంపుల్ డిజైన్ వచ్చింది సైడ్స్లో. చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మాత్రం. సో శారీసే మార్నింగ్ నుంచి నైట్ వరకు సెలెక్ట్ చేసామంటే గోల్డ్ అంత ఈజీగా సెలెక్ట్ చేసేయలేము కదా. సో నాకు నచ్చాలి అని నేను మమ్మీకి డాడీకి చూపించి భువనికి కూడా చూపించాలి. వాళ్ళకి నచ్చితేనే నేను తీసుకుంటాను. బట్ మోస్ట్ నేను సాటిస్ఫాక్షన్ అవ్వాలి. 100% నేను సాటిస్ఫాక్షన్ అయితేనే తీసుకుంటాను అనమాట. నాకు నచ్చితేనే. అందరూ బాగుంది అన్నా కూడా నేను ఒక్క చోట ఆలోచించినాను అంటే మాత్రం తీసుకోను. నాకు 100% హ్యాపీగా ఫీల్ అయ్యి అబ్బాయి ఇది తీసుకోవాలి అనిపిస్తేనే తీసుకుంటాను. మళ్ళీ తీసేసుకొని ఫీల్ అవ్వడం అలా అంతా పెట్టుకోను అనమాట. సో ఇంకా అన్నీ వేసి చూస్తూ ఉన్నాను, ఏది నాకు బాగా సెట్ అయిందో. నేను చెప్పినట్లుగా కొన్ని బాగానే సెట్ అయ్యాయి, అని ఇంకొన్ని డాలర్స్ అదంతా ఘనంగా ఉండడం వల్ల నా ఫేస్కి అది మరీ పెద్దగా అనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అవన్నీ నేను తీసుకోలేదు. వీటిలో మంచిగా ఏది నచ్చిందో అవంతా పక్కన పెట్టేశాను. సో మీకు ఇక్కడ ఎందుకు వీడియోస్ చేస్తున్నాను అంటే, ఎవరికైనా మీరు అక్కడ పక్కనే ఉన్నా లేదా ఎవరైనా గోల్డ్ తీసుకోవాలి, ఇలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించే వాళ్ళకి నేను ఇది ఒక సజెషన్ లాగా వీడియో అయితే చేసి పెడుతున్నాను. పల్లెపట్టు అన్నాను కదా, ఇక్కడ మనకు మేకింగ్ ఛార్జెస్ తక్కువే పడుతుంది కంపేర్ టు అదర్ ప్లేసెస్. బెంగళూరులో కొంచెం ఎక్కువే, కానీ మాకైతే ఇక్కడ పల్లెపట్టులో తక్కువే. అంటే మాకనే కాదు, అందరికీ ఆల్మోస్ట్ మినిమం మేకింగ్ ఛార్జెసే పడుతుంది అనమాట. సో ఇంక ఇది చూసారు కదా, మన ఫేస్కి మించి డిజైన్ ఉంది. దానికోసమే నేను అది అస్సలు తీసుకొని కూడా లేదు, అసలు చూడని కూడా లేదు, పక్కన కూడా పెట్టలేదు. అండ్ ఇది కూడా బాగుంది కొంచెం డిఫరెంట్గా. కానీ నాకు ఒకటి వేసి చూసాను, అదైతే ఫస్టే సెలెక్ట్ చేసి పెట్టేశాను. కానీ మనకు తెలిసిందే కదా, ఇప్పుడు శారీస్ కూడా సెలెక్ట్ చేసాము బట్ తీసుకోలేదు. లాస్ట్ వరకు చూసి మళ్ళీ ఫస్ట్ వే తీసుకున్నట్లు. ఇక్కడ వెళ్తానే ఒకటైతే సెలెక్ట్ చేసి పెట్టేశాను, బట్ ఇంకా డిజైన్స్ ఉంటాయేమో అని అన్నీ చూసిన తర్వాత ఫైనల్లీ నేను ఫస్ట్ చూసిందే మళ్ళీ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వేసుకున్నాను కదా, అదే అండి నేను సెలెక్ట్ చేసుకునింది. కాసులు వచ్చి లక్ష్మీదేవులు వస్తాయి అనమాట. చాలా ఎలిగెంట్గా ఉంది. ఎవర్ గ్రీన్ డిజైన్ అనమాట. ఇది ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు. కాసులు అనేది ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు. మనం పెద్దగా అయినాక వేసుకోవచ్చు,
ఏజ్ అయినాక వేసుకోవచ్చు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది అనమాట. అండ్ వాటికి నేను చైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కమ్మలు అండ్ పాపిడి బిళ్ళ కూడా పేరప్ చేసుకున్నాను. స్టోన్ వచ్చి గ్రీన్ స్టోన్ 3 అసలు సెట్ అనుకుంటారు, అలా సెట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఓవరాల్ వచ్చేసి వెయిట్ మొత్తం 3 కలిపి 128 గ్రామ్స్ వరకు పడింది. చైన్ 88, ఇయర్ రింగ్స్ 32 గ్రామ్స్ అండ్ పాపిడి బిల్ వచ్చేసి 8 గ్రామ్స్ పడింది. ఫైనలీ మమ్మీ డాడీ బిల్ చేయించేసి నా చేతిలో అయితే పెట్టేశారు. అండ్ చూడ్డానికి మళ్ళీ వాళ్ళు పెట్టిస్తారు బట్టలు పెట్టించేటప్పుడు. సో ఇంకా ఈ మధ్య ప్లాస్టిక్ బాక్స్ విత్ కాటన్ క్లాత్ ఆర్ కాటన్తో ఇస్తున్నారనమాట. ఏ షాప్లో అయినా గోల్డ్ షాప్లో ముందులాగా లేదు. ఇప్పుడు ఇలాంటి కన్వీనియంట్ కంఫర్టబుల్ బాక్సెస్ అయితే ఇస్తున్నారు ప్రతి ఒక్క దానికి. పాపిడి బిళ్ళకి సపరేట్, కమ్మలకు సపరేట్ అలా అనమాట. సో ఫైనలీ గ్రూప్ రీజన్కి సంబంధించిన శారీస్ అండ్ నగలు ఆ షాపింగ్ అయితే అయిపోయింది. మెయిన్ పని ఇదే కాబట్టి ఇదైతే ఫినిష్ చేసుకున్నాం. చిన్న చిన్న పనులు మళ్ళీ చేసుకోవచ్చు అనేసి. మేము పర్చేస్ చేసిన ఈ హారం సెట్ మీకు నచ్చిందా లేదా ఖచ్చితంగా కమెంట్స్ అయితే చేయండి, నచ్చిందా లేదా అని. లాస్ట్లో పిక్ కూడా యాడ్ చేసిన ఆ సెట్ మొత్తము. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.